రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లికి వైఎస్ షర్మిల చేరుకోబోతున్నారు. సీఎం జగన్ను కలవనున్నారు. షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి అన్నయ్యకు ఆహ్వాన పత్రిక అందజేయనున్నారు. షర్మిల కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ చేరుకున్నారు. షర్మిల జగన్ షర్మిల కలయికకు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్లో చేరేందుకు షర్మిల సిద్ధమైన నేపథ్యంలో ఇటు విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి షర్మిల వెళ్ళబోతున్నారు. షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం సాగుతోంది. షర్మిలతో జగన్ ఏం మాట్లాడబోతున్నారు? కాంగ్రెస్లోకి వెళ్ళొద్దని షర్మిలను జగన్ అడగబోతున్నారా? షర్మిలను వైసీపీలోకి ఆహ్వానించి కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉందా అంటూ ప్రచారం అయితే సాగుతోంది. షర్మిల కాంగ్రెస్లో చేరితే వైసీపీకి కష్టమనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఇవాళ షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కాబోయే కోడలతో కలిసి ముఖ్యమంత్రి తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. పెళ్లి ఆహ్వాన పత్రికను ఇవ్వబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మా ప్రతినిధి కొండవీటి రాజా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మొత్తం మీద షర్మిల మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రిని కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం అంటే కుటుంబపరమైనటువంటి వేడుకకు ఆహ్వానం ఇచ్చేందుకే కలవబోతున్నారా, లేదంటే ఇంకా ఏదైనా రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే షర్మిల త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారు కాబట్టి, అలాగే ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు. ఇటు నుంచి ఇటే నేరుగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కేవలం కుటుంబ విషయాలే మాట్లాడుకోబోతున్నారా, లేదంటే రాజకీయపరమైన అంశాలు కూడా ఏమైనా డిస్కస్ చేసే ఛాన్స్ ఉందా? రాజకీయపరమైన అంశాలు చర్చకి వస్తాయనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా రాబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయనే చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు జరుగుతాయి అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే వైఎస్ షర్మిల, వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వీళ్ళంతా కూడా ప్రస్తుతం గన్నవరం చేరుకున్నారు. కడప నుంచి గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి బై రోడ్ వాళ్ళు తాడేపల్లికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత సీఎం జగన్ తో కుటుంబంతో భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి షర్మిల ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించబోతూ ఉంది. అయితే ఈ విజయం అయితే ప్రస్తుతం షర్మిలతో పాటు రావట్లేదు. బ్రదర్ అనిల్ ముందుగానే గన్నవరం చేరుకున్నారు. తర్వాత షర్మిల ప్రస్తుతం చేరుకున్నారు, కుమారుడితో కలిసి చేరుకున్నారు. కానీ విజయం కూడా వస్తుందని ముందుగా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆమె వైఎస్ షర్మిలతో పాటు రాలేదు. ఒకవేళ విజయం వస్తే కొంత ఈక్వేషన్స్ మారాయి, ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళని ఒక ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విజయం రాకపోవడంతో ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను ఆయన కూడా ప్రకటించారు. స్వయంగా వెళ్లి గన్నవరం వెళ్లి ఆర్కే షర్మిలకి స్వాగతం కూడా తెలిపారు. అయితే షర్మిల ప్రస్తుతం ఇక్కడ తాడేపల్లికి వచ్చిన తర్వాత కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటారని తెలుస్తుంది. ఎక్కువ సమయం ఉండకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉండి జగన్ కి ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోతారని తెలుస్తుంది. నోవాటెల్లో సాయంత్రం 7 గంటల వరకు ఆమె ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నోవాటెల్లో 7 గంటల వరకు ఉండి అక్కడి నుంచి నేరుగా గన్నవరం నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం 15 నిమిషాల సమయం మాత్రం ఇక్కడ తాడేపల్లిలో ఉండబోతున్నారనే సమాచారంతో నిజంగా పొలిటికల్ డిస్కషన్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం సీఎం జగన్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సభలో కుటుంబం మధ్య, ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతున్నాయి. అది కూడా షర్మిల వస్తున్న నేపథ్యంలో, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి కానీ లేకపోతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నిజంగా పొలిటికల్ కాంగ్రెస్ లోకి వెళ్ళొద్దంటూ ముఖ్యమంత్రి జగన్ అడుగుతున్నట్టుగా, షర్మిలను బుజ్జగిస్తున్నట్టుగా, వైసీపీలోకి వస్తే కీలక పదవులు ఇస్తామని చెప్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా ఈ ప్రచారానికి సంబంధించి ఏమైనా బలం చేకూరే అవకాశం ఉందా? నిజంగా జగన్ షర్మిలను ఆ విధంగా కోరే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన సోదరుడిగా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంది. మొన్న 2 రోజులుగా ఒక ప్రచారం జరిగింది. రాయబారం నడిపారు. ఇక్కడి నుంచి షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేరొద్దంటూ ఒక రాయబారం నడిపారు. ఒక ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో అయితే ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి దానిపైన క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా రాయబారం నడపలేదు, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా తమకు ఇబ్బంది లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ ఒకవేళ ఇప్పుడు ఈ రోజు నేరుగా జగన్ తో 1-to-1 మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా ఏదైనా కావాలంటే చూసుకుందాం, కాంగ్రెస్ పార్టీలో చేరదు, కాంగ్రెస్ పార్టీలో ఫైట్ చేసి మనం బయటకు వచ్చేవనే అంశాన్ని ఏమన్నా షర్మిల ముందు జగన్ ప్రస్తావిస్తారా అనే దాన్ని
చూడాల్సిన అవసరం ఉంది. కానీ షర్మిల ఒకవేళ అంశాన్ని ప్రస్తావిస్తే కనుక షర్మిల ఎంతవరకు చేరకుండా ఉంటుంది, ఎంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉందనే చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఆమె షెడ్యూల్ ఖరారు అయిపోయింది, అక్కడ జాయినింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. సాయంత్రం 7 గంటలకు ఆమె ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యం ఇప్పుడు ఒకవేళ ఆ డిస్కషన్ వచ్చిన ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పాలి. ఎందుకంటే ఆమె నిర్ణయాన్ని వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టకముందే డిస్కషన్ జరిగితే ఖచ్చితంగా పునరాలోచించే అవకాశం ఉండేది. కానీ ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు, తర్వాత చాలా పాదయాత్రలు చేశారు. ఇన్ని 2 సంవత్సరాలుగా జరుగుతున్న నేపథ్యం ఇప్పుడెప్పుడు రాయబారం ఇప్పటివరకు ఇప్పుడు స్పందించి పిలిపించి మాట్లాడిన జగన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటే వద్దని అంటారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఆ అంశాన్ని నిజంగానే ప్రస్తావిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవేళ రాజకీయ అంశాలు ప్రస్తావన వచ్చినా కానీ అవి బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ నిజంగా ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చినా, ఒకవేళ జగన్ వద్దని చెప్పినా షర్మిల దానికి ససేమేరన్నా కానీ ఖచ్చితంగా దానికి ఈక్వేషన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ లో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రామదాస్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే గన్నవరం నుంచి షర్మిల తాడేపల్లికి బయలుదేరారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద షర్మిల మరికొద్దిసేపట్లో తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. కుటుంబపరమైన వేడుకకు ఆయన ఆహ్వానించబోతున్నారు. అయితే ఇద్దరి భేటీ నేపథ్యంలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. షర్మిలను కీలక పదవులు ఇస్తాం, కాంగ్రెస్లో చేరుద్దంటూ అడిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆల్రెడీ షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇంకా లాంఛనంగా ఆమె ఇవాళ రేపు కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం బహుశా ఢిల్లీ వెళ్తుంది, రేపు కాంగ్రెస్లో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి భేటీ ఆసక్తిని రేపుతోంది. అయితే కేవలం తన కుమారుడి పెళ్లి ఆహ్వానం పలికేందుకే ఆమె తన సోదరుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారంటూ తెలుస్తోంది. బయటకు వచ్చారు, షర్మిల గారి దారిలో నడుస్తా అన్నారు. మరి షర్మిల గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్న తర్వాత నేను కూడా షర్మిలమ్మ బాటలోనే నడవాలని, ఆమె బాటలో నడుస్తూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులతో అందరితో కూడా కలిసి నేను పనిచేయాలని చెప్పేసి నిశ్చయించుకొని ఈ రోజున మరి వ్యక్తిగతమైనటువంటి కుటుంబం పరమైనటువంటి వాళ్ళ అబ్బాయి పెండ్లి నిమిత్తం షర్మిలమ్మ గారు, బ్రదర్ అనిల్ గారు, విజయమ్మ గారు, వధువరులు వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళని కలవటానికి ఇక్కడ రావడం. అంటే ఇప్పుడు మీరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాలుగా కనిపించకుండా ఉన్న పార్టీ ఈరోజు కొత్తగా వచ్చినప్పుడు దీన్ని నిలబెట్టడానికి తీసుకునే కార్యాచరణ ఎలా ఉండొచ్చు? అంటే ఆర్కే రాకతో మొత్తం మారుతుందని మీరు ఎంతవరకు విశ్వసిస్తున్నారు? అట్లే ఉండదండి. ఆర్కే రావటం, ఆర్కే రాకతో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వాతంత్రానికి ముందు పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ దేశం యొక్క అభివృద్ధిలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలపటంలో పనిచేసిందనేది మనందరికీ తెలిసింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే. గత 10 సంవత్సరాలు మరి మేమందరం ఎవరూ లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో తన మనుగడను కొనసాగిస్తూనే ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి విభజన సమయంలో హామీ ఇవ్వటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళిద్దరూ ఉండి కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడం, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తా ఉంది. బహుశా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అది చరిత్ర ఉన్నంతకాలం ఉండే పార్టీ అనే సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు సార్? షర్మిలమ్మ గారు ఇప్పుడు జాయిన్ అవ్వబోతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి